హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీక్షిత కిచెన్. నేను మీ రావాలి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఫ్రైని ఈజీగా ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ముందుగా నేను చేపల ఫ్రై కోసం పాంప్లెట్ ఫిష్ను తీసుకున్నాను. ఇవి చాలా చీప్గా 50 రూపీస్కి కేజీ పట్టాయండి. నేను కేజీన్నర తీసుకుంటే నాకు కేజీ వచ్చాయి. ఇలా కట్ చేసుకుంటే మనం పాంప్లెట్ ఫిష్ని అన్నింటినీ ఇలా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇవి చాలా బాగా ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటాయి మరియు చాలా చీప్గా వచ్చాయి. ఇవి మనకి 100కి 2 కేజెస్ వస్తాయి. ఇప్పుడు మనం చేపలని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వాటిలో సాల్ట్ వేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ సాల్ట్ని చేపలకు పట్టియడం వల్ల మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మనకు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసిన తర్వాత కారం వేయాలి. ఇలా ఉప్పు కలిపిన తర్వాతనే అన్ని మసాలాలు వేయాలి. చిటికెడు పసుపు కూడా వేయాలి. ఇలా అన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా మసాలాలన్నీ వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలానే ఉంచి అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపడా వేసి బాగా ముక్కలకు పట్టే విధంగా ఒక 2 మినిట్స్ వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకు ఉప్పు కారం మసాలా అన్నీ మనం వేసిన అన్నీ బాగా పట్టి మనకు చాలా రుచిగా టేస్టీగా వస్తాయి. ఇలా కలిపి మనం ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల మనకు చేపల ఫ్రై అనేది ఆయిల్ పీల్చకుండా చాలా బాగా టేస్టీగా రుచిగా వస్తుంది. ఇలా ఉప్పు కారం అనేది ముక్కకు ఎలా పట్టిందో మీరే చూసారు కదా. ఇప్పుడు ఒక పెద్ద ఐరన్ ముకుడు కానీ పేనం కానీ మీకు ఏది వీలైతే అది పెట్టుకొని చేపలను ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ చపాతీలు కాల్చే పెనంని పెట్టుకున్నాను. ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇలా నెమ్మదిగా వేయాలి. ఇలా ఫ్రై చేస్తే ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. అదే మనం డీప్ ఫ్రై చేస్తే చాలా ఆయిల్ పడుతుంది. నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే ఈ చేప ముక్కలన్నీ ఫ్రై చేస్తున్నాను. మనకు హెల్దీ ఆయిల్ కూడా మనకు చాలా తక్కువ పడుతుంది. ఇలా చేప ముక్కలు అనేటివి వేయించి మీద మనం వేయాలి. అన్ని చేప ముక్కలను కాకుండా ఒకేసారి నెమ్మదిగా ఒక 5-6 చేప ముక్కలను వేసుకుంటూ కలుపుకుంటూ బాగా వీటన్నిటిని నెమ్మదిగా మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ బాగా చేప ముక్కలను ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా చేపల ఫ్రై అనేది తొందరగా సింపుల్గా అయిపోతుంది. ఈ చేపల ఫ్రై అనేది ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా ఈజీగా నేర్పవచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ అనేది లేకుండా ఈ చేపల ఫ్రై చేశాను నేను ఇలా సింపుల్గా చేస్తేనే మనకు ఈజీగా ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. చేపలు కూడా మనకు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా చేపలు అనేటివి అన్నీ కాల్చుకోవాలి. మనకు చాలా బాగా చేపల ఫ్రై అనేది వచ్చింది. ఈ చేపలు అనేటివి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చాయి. ఇలా చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది కొంచెం కూడా పట్టుకోలేదు. అన్ని చేప ముక్కల ఫ్రై అనేటివి తొందరగా ఈజీగా ఫ్రై అయిపోయాయి. ఫైనల్గా మన చేప ముక్కలు అనేటివి రెడీ అయిపోయాయి. ఇలా ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని